viewers, welcome to Hello Ladies. ఈరోజు మనం డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూడడానికి వచ్చేసాము. LIG 48 రోడ్ నెంబర్ 2 ఆపోజిట్ ఆఫ్ మెట్రో స్టేషన్ KPHP కాలనీ కుకట్పల్లి RK బ్రదర్స్ లో ఉన్నాము. మరి ఇక్కడ ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఉందో ఇప్పుడు చూద్దాం. RK బ్రదర్స్ లో సారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు కోదండ బాబు గారు. హలో అండి. హలో. ఎలాంటి సారీస్ మాకు మా వ్యూయర్స్ కి చూపించబోతున్నారు ఈ రోజు ఉప్పాడ పట్టులో న్యూ డిజైన్స్ న్యూ వెరైటీస్ చూపెడతాం. ఓకే, ఉప్పాడ పట్టులో ఆల్ వెరైటీస్ కలెక్షన్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. ఓకే అండి, మరి ఫస్ట్ సారీ చూద్దాం ఒకసారి. ఫస్ట్ సారీ yellow కలర్ పై yellow మంచి ట్రెడిషనల్ కలర్. yellow కలర్ మీద పింక్ పళ్ళుకి వస్తుందండి. పళ్ళు పాట్ ఈ విధంగా మీటర్ ఎక్కువగా ఇచ్చారు. ఓకే, బార్డర్ విషయానికి వస్తే కనుక బార్డర్ లో పింక్ యూస్ చేసి జెరీ కాంబినేషన్ యూస్ చేసి బార్డర్ ని ఇచ్చాము. అట్ ద సేమ్ టైం పళ్ళు రెగ్యులర్ గా చూస్తే కనుక ప్లెయిన్ గా ఒకే డిజైన్ ని జనరల్ గా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ శారీ విషయానికి వస్తే కనుక ఉప్పాడ పట్టులో పళ్ళులోనే లైక్ 5 వేరియేషన్స్ చూపించారు. పళ్ళు పార్ట్లోనే మనకి ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఒక క్రీపర్ వర్క్ అండ్ లోటస్ తీసుకొని ఈ లైన్ పార్ట్ మొత్తం డిజైన్ చేయడం జరిగింది. పింక్ మీద గోల్డ్ కాంబినేషన్ అనేది యూస్ చేసాము. అట్ ద సేమ్ టైం మధ్యలో కొంచెం జూట్ వర్క్ అనేది లైక్ ట్రయాంగిల్ షేప్ లో ఆపోజిట్ గా ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం థర్డ్ విషయానికి వస్తే కనుక ఈ లైన్ లో క్రీపర్ వర్క్ తోనే లైక్ ఫ్లవర్స్ ని ఇందాక బర్డ్స్ తీసుకున్నాం లోటస్ బర్డ్స్ ని ఇక్కడ క్రీపర్ వర్క్ తోనే ఒక ఫ్లవర్స్ డిజైన్ చేశారు. సేమ్ కాంబినేషన్ లైక్ పళ్ళులో ఏ కలర్ అయితే పింక్ యూస్ చేసామో ఆ పింక్ పార్ట్ ని ఇక్కడ మనకి ఈ లైన్ లో ఇచ్చాము. థర్డ్ విషయానికి వస్తే కనుక మ్యాంగో బుటీస్ ని ఇచ్చారు. బుటీస్ కూడా కంపేర్ టు పక్క దాంతో చూస్తే కొంచెం హెవీగా ఇచ్చారు. పెద్ద సైజ్ అంటే పళ్ళు పార్ట్ సింగిల్ స్టెప్ వేసుకుంటే కనుక ఈ పార్ట్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. మిడిల్ లో వచ్చేసి గోల్డ్ యూస్ చేసాము. మిడిల్ పార్ట్ అనేది జూట్ వర్క్ లైక్ ఈ షేడ్ మస్టర్డ్ ఎల్లో షేడ్ యూస్ చేసి ఈ థింగ్ అనేది యూస్ చేసాము. ఇలా ఇది రన్ అవుతుంది. ఫోర్త్ కూడా ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏది ఇచ్చారో ఈ పార్ట్ ఇలా ఫోర్త్ ఎండింగ్ కూడా అలాగే ఇచ్చారు. ఎండింగ్ పార్ట్ చూస్తే కనుక ఇంకా చాలా స్పెషల్ గా ఉంది. ఇక్కడ ఏదైతే ఇచ్చామో ఇక్కడ కూడా ఇచ్చారు, కానీ ఇంకా ఆపోజిట్ లో ఇచ్చారు. సేమ్ వైస్ వర్సా కాకుండా ఆపోజిట్ లో ఇచ్చారు. పళ్ళు పార్ట్ కి కూడా మనకి కొంగులు ముళ్ళు అనేది ఆల్రెడీ వేసి ఇచ్చారు ఉప్పాడ పట్టు కాబట్టి. ఓకే అండి, పళ్ళు పార్ట్ చూస్తే కనుక ఇలా చాలా గ్రాండ్ గా రిచ్ లుక్ ఉంది. మరి ఈ బాడీ పార్ట్ విషయానికి వస్తే లైక్ ట్రెడిషనల్ కలర్ ఎల్లో యూస్ చేసాము. గోల్డ్ కాంబినేషన్ లైక్ ఈ బార్డర్ విషయానికి వస్తే కనుక ఎల్లో యూస్ చేసాము. అదే కొంచెం ఎల్లో మిక్స్ అయ్యి గోల్డ్ కాంబినేషన్ తో ఈ జరీ బార్డర్ అనేది ఇచ్చారు. శారీ విషయానికి వస్తే కనుక శారీ కలర్ చాలా సూపర్ గా ఉంది. లైక్ ఈ మ్యాంగో బుటీస్ అనేది గోల్డ్ కలర్ లో యూస్ చేసాము. గోల్డ్ మీద గోల్డ్ లైక్ చిన్న బుటీస్ తీసుకున్నారు. అటు చిన్న సైజ్ కాకుండా పెద్ద సైజ్ కాకుండా మీడియం సైజ్ గోల్డ్ కలర్ లో బుటీస్ అనేది యూస్ చేశారు. ఓకే అండి, శారీ బాడీ పార్ట్ మొత్తం ఇలాగే ఉంటుందండి. శారీ మొత్తం ఇలాగే వస్తుంది. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ మనకు పళ్ళు అయితే ఏ కలర్ ఇచ్చారు కాంట్రాస్ట్ తీసుకున్నాం. ఓకే, బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్ గా చూస్తే గనక పళ్ళు పార్ట్ ఏదైతే పింక్ యూస్ చేసామో మస్టర్డ్ లోకి పింక్, అదే బ్లౌజ్ కాంబినేషన్ కూడా పింక్ అనేది మనకి ఇచ్చారు. ఈ బార్డర్ కూడా హ్యాండ్స్ కి యూస్ చేస్తుంటాం కదా, ఈ పింక్ కాంబినేషన్ తో జరీ బార్డర్ అనేది మనకి ఇచ్చారు. లైక్ కింద కూడా అలాగే ఇచ్చారు, పైన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. జనరల్ గా ఏంటి అంటే పట్టు సారీస్ కి మధ్య ఎక్కువగా హెవీ వర్క్ బయట మనం వర్క్ ఇస్తున్నాం కాబట్టి ఇలా ప్లెయిన్ గా ఇస్తూ ఉంటారు. ఓకే అండి, శారీ బాగుంది. మరి శారీ కాస్ట్ చెప్పలేదు. 4400 అండి. 4400 ఉప్పాడ పట్టు కదా, ప్యూర్ లో వస్తుందండి మీకు. ఓకే, చూసారు కదండి, ఈ శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అలాగే శారీ ఉప్పాడ పట్టు అనేది చాలా లైట్ వెయిట్ గా ఉంది. మరి శారీ కాస్ట్ వచ్చేసి 4400 రూపీస్ ఓన్లీ. మరి ఇంకో శారీ చూద్దామా? ఓకే, నెక్స్ట్ శారీ ఉప్పాడలో లంగా ఓని మోడల్, హాఫ్ శారీ మోడల్. ఓకే, వావ్, హాఫ్ శారీ రెగ్యులర్ గా మనకి ఎక్కువగా కనిపించవు, కానీ పట్టులో ఉప్పాడలో కూడా మనకి హాఫ్ శారీ పింక్ పల్. ఓకే, చూసారు కదండి, పికాక్ గ్రీన్ కాంబినేషన్ అండ్ పింక్ యూస్ చేసి ఈ శారీని డిజైన్ చేయడం జరిగింది. శారీ బార్డర్ ఫస్ట్ విషయానికి వస్తే కనుక బార్డర్ చూస్తే పింక్ కాంబినేషన్ విత్ గోల్డ్ జరీ యూస్ చేసి ఈ బార్డర్ ని డిజైన్ చేశారు. అట్ ద సేమ్ టైం కింది బార్డర్ కూడా శారీ పళ్ళు పార్ట్ మాత్రమే ఆ విధంగా ఇచ్చారు. శారీ పళ్ళు చూస్తే కనుక ఈ లైక్ ఒక యాష్ కలర్ యూస్ చేసి మిడిల్లో పెద్ద లీఫ్ ని యూస్ చేసి ఈ డిజైన్ చేయడం జరిగింది. లైక్ జూట్ వర్క్ యూస్ చేసి ఈ థ్రెడ్ యూస్ చేసి ఈ పార్ట్ ని డిజైన్ చేశారు. లైక్ పింక్ తో వచ్చేసి సైడ్ ది హైలైట్ చేశారు. లైక్ లీవ్స్ అనే ఒక 5, 6, 7 దాకా ఉన్నాయి. ఈ క్యాజువల్ గా ఈ బార్డర్ పార్ట్ వచ్చేసి ఎండింగ్స్ క్యాజువల్ గా రౌండ్ ఇచ్చేసారు.
మరి బాడీ విషయానికి వస్తే కనుక హాఫ్ సారీ ప్యాటర్న్ అనుకున్నాం కానీ ఈ ప్యాటర్న్ అనేది షోల్డర్ వర్క్ వస్తుంది. ఓకే షోల్డర్ వర్క్. ఓకే పైన ఇది చూస్తే బార్డర్ గోల్డ్ యూస్ చేశారు, లైక్ హాఫ్ మీటర్కి కొంచెం తక్కువగా ఇచ్చారు. లైక్ ఇక్కడ లీవ్స్ చూస్తే కనుక మనం పళ్ళు పాటలో చాలా పెద్దగా ఇచ్చి కాంట్రాస్ట్ కలర్ యూస్ చేసాము, పింక్ మీద యాష్ యూస్ చేసాము. ఇక్కడ ఈ పార్ట్ అనేది లైక్ మంచి గోల్డ్ కలర్తో ఎండింగ్స్ క్లోజ్ చేసి మిడిల్లో అనేది మంచి పింక్, లైక్ లైట్ పింక్ కాకుండా రాణి కలర్ పింక్తో యూస్ చేసి మధ్యలో ఫిల్అప్ చేయడం జరిగింది. ఇలా ఈ లీవ్స్ బుటీస్ అనేది చాలా దగ్గరగా ఇచ్చారు, అంటే లైక్ ఆల్టర్నేట్గా ఇచ్చారు. లైక్ 4 ఇచ్చేసి మిడిల్ పార్ట్ 3 ఇచ్చి 4 ఇచ్చి అలా ఆల్టర్నేట్గా 4-3 లీవ్స్ ఇస్తూ శారీని కాస్త ఎలివేట్ చేశారు. బాడీ మొత్తం గోల్డ్ కి బార్డర్ కూడా వస్తుందండి. ఓకే డిజైన్ కూడా వస్తుంది అంటే ఓకే. ఇప్పుడు ఫ్రిల్స్ పార్ట్ చూద్దాం. ఓకే ఫ్రిల్స్ పార్ట్. ఓకే ఫ్రిల్స్ పార్ట్ చాలా గ్రాండ్ గా ఇచ్చారు. వావ్ ఇది ఫ్రిల్స్ వెరీ ట్రెడిషనల్ గా ఉంది. ఓకే ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీ మోడల్ అనుకున్నాం కదా అండి. మరి ఈ పార్ట్ ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి చాలా రిచ్ గా ఇచ్చారు. ఏంటి అంటే అది గ్రీన్ కొంచెం ప్లెయిన్ గా సింపుల్ గా చిన్న చిన్న బుటీస్ తీసుకున్నాము, కానీ ఈ పార్ట్ అనేది మొత్తం జెరీ వర్క్ యూస్ చేసేసి పింక్ మీద లైక్ క్లమ్జీగా దగ్గరికి ఈ జెరీ అనేది యూస్ చేసాము. లైక్ ఒక రౌండ్ ఫిలప్స్ అనేవి ఓవర్లాప్ షేప్ లో యూస్ చేసాము. లైక్ ఇలా అనేవి ఓవరాల్ గా మొత్తం శారీ మొత్తం ఫ్రిల్స్ పార్ట్ ఇలా రన్ అయ్యి ఉంది. ఓకే అండి. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ ఫ్రిల్స్ లో ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ బ్లౌజ్ ఇస్తారండి. ఓకే ఫ్రిల్స్ పార్ట్ ఏదైతే తీసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఇస్ అదే కలర్ కాంబినేషన్, లైక్ పళ్ళు కూడా ఇదే కలర్, పళ్ళు కలర్ కూడా అదే వస్తుందండి. ఓకే చూసాం కదా అండి. బ్లౌజ్ కూడా చాలా మంచి కలర్ ప్లెయిన్ గా ఇచ్చేసారు. మంచి లైక్ పట్టులోనే లైట్ వెయిట్ కలర్ పట్టుతో లైట్ వెయిట్ పట్టు తీసుకొని ప్లెయిన్ గా ఇచ్చారు శారీ. బార్డర్ కూడా పింక్ కాంబినేషన్ అండ్ జెరీ కాంబినేషన్ యూస్ చేసి బార్డర్ అనేది యూస్ చేయడం జరిగింది. ఓకే అండి. ఉప్పాడ పట్టు చాలా లైట్ వెయిట్ గా ఉంది, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ప్యాటర్న్ కూడా హాఫ్ సారీ ప్యాటర్న్. మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది? 4800 అండి. 4800 చాలా రీజనబుల్ అండి. అంటే పట్టు అనగానే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా, హోల్సేల్ కాబట్టి 4800 కి ఈ శారీ అవైలబుల్ లో ఉంటుంది. ఓకే అండి. మరి ఏమైనా డిస్కౌంట్స్ అవైలబుల్ లో ఉన్నాయా? రేట్ మార్జిన్ తక్కువ ఉంటుంది కాబట్టి డిస్కౌంట్. ఓకే అండి. 4000 చూసారు కదండి. ఆర్కే బ్రదర్స్ లో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 4800 రూపీస్ కే ఈ శారీ అవైలబుల్ లో ఉంటుంది. మరి ఇంకో శారీని ఇప్పుడు చూద్దాం. వావ్ డిఫరెంట్ కలర్, రెగ్యులర్ కలర్ అండి. ఓకే కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ గా కనిపించింది, అంటే లైక్ మెహందీ కలర్ యూస్ చేసాం కదండి. ఓకే శారీ మొత్తం మెహందీ కలర్ యూస్ చేసి డిజైన్ చేశారు కదండి. ఓకే పళ్ళు పార్ట్ కూడా చాలా సింపుల్ గా ప్లెయిన్ గా చాలా బాగుంది, అంటే లైక్ సేమ్ కాంబినేషన్ కదా. ఓకే బార్డర్ కూడా మనకి చూసారు కదండి. శారీ కాంబినేషన్ వచ్చేసి మెహందీ కలర్, లైక్ రెగ్యులర్ గా ఈ కలర్ అనేది మనం ఎక్కువగా చూడమండి, కానీ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ అనేది లైక్ అంటే ఒక యాష్ కలర్ కూడా యూస్ చేశారు. కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంది. బార్డర్ చూస్తే కనుక లైక్ గోల్డ్ జెరీ, ఈ మధ్య ఎక్కువగా బార్డర్ అనేది కొంచెం హెవీ లెంత్ ఫ్యాషన్ రన్ అవుతూ ఉంది కాబట్టి కొంచెం రెగ్యులర్ గా ఇచ్చే బార్డర్ కంటే హెవీగా ఇచ్చారు, లైక్ ఒక ½ ఇంచ్ అలా ఎక్కువగా ఇచ్చారు. లైక్ మెహందీ కలర్ యూస్ చేసి కొంచెం బార్డర్ ని డిజైన్ చేశారు. పళ్ళు పార్ట్ విషయానికి వస్తే కనుక ఒక డిజైన్ యూస్ చేశారు, లైక్ యాష్ కలర్ లైక్ బ్లూ యూస్ చేసి ఈ పార్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఒక లైక్ వర్క్ అంటే ఒక థ్రెడ్ వర్క్, జూట్ వర్క్ యాష్ జూట్ వర్క్ యూస్ చేసి ఈ బార్డర్ పళ్ళు పార్ట్ ని హెవీగా చూపించారు. లైక్ 1 2 3 4 ఇలా ఒక ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. 5 ఫ్లవర్స్ ఇచ్చేసారు. ఎండింగ్స్ కూడా మనకి లైక్ యాష్ కలర్ జూట్ యూస్ చేసి ఇలా బార్డర్ ఎండింగ్స్ ని చిన్న చిన్న రౌండ్ యూస్ చేశారు. దీన్ని మనం జెరీ సెల్ఫ్ గోల్డ్ మిక్స్ వచ్చింది కాబట్టి అలా మీ కలర్ అట్లా. ఓకే సో జెరీతోనే మనకి మెహందీ మీద ఇచ్చారు కాబట్టి కనిపించినట్టు ఈ జెరీ అనేది హైలైట్ అవుతుంది. లైక్ మనం టెంపుల్ శారీస్ చూస్తుంటాం కదండి, ఆ టెంపుల్ డిజైన్స్ తో ఇక్కడ మనకి బార్డర్ పళ్ళు పార్ట్ ఎండింగ్ అనేది ఇలా ఈ విధంగా ఇచ్చారు. బార్డర్ యాస్టీస్ గా పైన ఏ విధంగా లైక్ గోల్డ్ తో తీసుకున్నామో మెహందీ కలర్ కి కింద కూడా బార్డర్ పార్ట్ ని ఆ విధంగానే ఇచ్చారు. ఓకే అండి. బాడీ పార్ట్ వచ్చేస్తే ఈ విధంగా ఉందా? అవునండి. ఓకే మొత్తం సెల్ఫ్ అన్నమాట శారీ మొత్తం ఓవరాల్ గా, లైక్ సేమ్ బార్డర్ కూడా సేమ్ యాస్టీస్ గా శారీకి పైన ఎలా తీసుకున్నామో కింద ఆ విధంగానే తీసుకున్నారు. పళ్ళు పార్ట్ లో ఏదైతే లైక్ బ్లూ అండ్ యాష్ కలర్ యూస్ చేసి ఫ్లవర్స్ ని డిజైన్ చేయడం జరిగిందో ఆ ఫ్లవర్స్ అనేది లైక్ చిన్న చిన్న బుట్టీస్, అంటే అటు చిన్నగా లేకుండా పెద్దగా లేకుండా మీడియం సైజ్ అనేది స్ట్రైట్ లైన్స్ లో ఒక 4-5 అనేది ఈ బుట్టీస్ ని ఇచ్చారు. లైక్ గోల్డ్ అండ్ ఈ బుట్టీస్ చూస్తే కనుక మీడియం సైజ్ ఉన్నాయి. బుటీస్ బ్లూ అండ్ గోల్డ్తో యూస్ చేసి డిజైన్ చేయడం జరిగింది. లైక్ ఈ బుటీస్ అనేది కంటిన్యూస్గా కొంచెం ఒక ½ మీటర్ గ్యాప్ ఇచ్చేసి కంటిన్యూస్గా ఈ బుటీస్ని డిజైన్ చేశారు. నైస్ అండి. శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుందండి. ఓకే బ్లౌజ్ ఇలా డిజైన్ చేశారు? బ్లౌజ్ సెల్ఫ్ ఇచ్చారండి. ఓకే శారీ మొత్తం సెల్ఫ్, బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఇచ్చారు మనకి. అవునండి. అంటే చాలా స్పెషల్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా కాంట్రాస్ట్ చూస్తుంటాం కదా, కొంతమంది ఇలా సెల్ఫ్ కాంబినేషన్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.
ఓకే, బ్లౌజ్ కూడా జస్ట్ శారీ మొత్తం సెల్ఫ్ కాంబినేషన్ యూస్ చేసి మాత్రమే యూస్ చేశారు. పళ్ళు పాటలో కొంచెం డిఫరెంట్ కలర్ యూస్ చేసి డిజైన్ చేశారు. బ్లౌజ్ కూడా లైక్ సేమ్ మెహందీ కలర్ యూస్ చేసి మంచి పట్టు, లైట్ వెయిట్ పట్టులో బ్లౌజ్ ఇచ్చారు. బార్డర్ కూడా యాస్టీస్గా శారీకి ఏ విధంగా బార్డర్ ఇచ్చామో అదే 1/2 మీటర్కి కొంచెం ఎక్కువ ఇచ్చేసి బార్డర్ని డిజైన్ చేశారు. ఓకే అండి, దీని ప్రైస్ ఎలా పడుతుంది? 4400 అండి. 4400. అంటే శారీస్ అన్ని చూస్తున్నాం కదండి మనం, కొన్ని డిఫరెంట్గా ఉంటుంటాయి. పట్టు అనగానే చాలా మంది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, లైక్ అమ్మో 6000 అలా పెట్టేసి పట్టు కొనుక్కోవడం, కానీ ఇది 4000. అవునండి, 4400 రూపీస్. వావ్, చాలా రీజనబుల్గా ఉంది. మరి ఇవి కాకుండా మీకు ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయండి? ఈ మంత్ 14th ఆర్కే కలెక్షన్ ఒకటి ఓపెన్ అవుతుందండి. ఆర్కే కలెక్షన్ ప్రముఖ యాంకర్ సుమా గారిచే ప్రారంభించబడుతుంది. వావ్, 14th. అవునండి. వావ్, చూసారు కదా అండి, ఈ డిసెంబర్ కమింగ్ 14th యాంకర్, సినీ యాంకర్, లైక్ టెలివిజన్లో యాంకర్ని సుమాని ఎక్కువగా చూస్తుంటాం కదండి. సుమా కనకాల 14th వచ్చేసి ఆర్కే కలెక్షన్స్ని ఓపెన్ చేయబోతుందండి. డిసెంబర్ 14th ఇనాగ్రేషన్ ఉందండి. మరి లేటెస్ట్ అలాగే ఇలాంటి డిఫరెంట్ ఉప్పాడ కలెక్షన్స్ కావాలంటే తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ని విజిట్ చేయండి. ఉప్పాడలో చాలా లేటెస్ట్ కలెక్షన్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి. ఓకే, గ్రీన్ అండ్ పింక్ యూస్ చేశారు కదండి. ఓకే, దట్టు గ్రీన్ కూడా మనము చిలక పచ్చ గ్రీన్, ట్రెడిషనల్ కలర్ అండి. చిలక పచ్చ అనగానే ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంది. పింక్ యూస్ చేశారు పళ్ళు పార్ట్. ఓకే అండి, పళ్ళు 1 మీటర్కి హెవీగా ఇచ్చారు కదా. 1 మీటర్ పళ్ళు పార్ట్ ఉంటుంది. చూసారు కదండి, ఈ శారీ గ్రీన్ లైక్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ యూస్ చేసి శారీని డిజైన్ చేశారు. పళ్ళు పార్ట్ చూస్తే కనుక లైక్ పింక్ తీసేసుకున్నారు. పింక్లో కూడా లైక్ ఎండింగ్ వచ్చేసి కొంచెం లీవ్ చేశారు. ఈ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు, మనము చూస్తున్నాము. లైక్ ఈ పార్ట్ చూస్తే కనుక బార్డర్ విషయానికి వస్తే పింక్తోనే జెరీ కాంబినేషన్, పింక్ అండ్ జెరీ కాంబినేషన్ యూస్ చేసి ఈ బార్డర్ని లైక్ తక్కువగానే తీసుకున్నారు. హెవీగా కాకుండా, తక్కువగా కాకుండా మీడియంగా తీసుకొని ఈ బార్డర్ని డిజైన్ చేశారు. పైన ఏ విధంగా ఉందైతే కింద కూడా అదే బార్డర్ యాస్టీస్గా పళ్ళుకి మాత్రమే ఉంది. లైక్ ఈ పళ్ళులో ఈ పార్ట్ చూస్తే కనుక థిక్ గ్రీన్, మనం ప్యారెట్ గ్రీన్ యూస్ చేసి బాడీని డిజైన్ చేశారు. ఈ గ్రీన్ లైక్ ఒకలాంటి డిఫరెంట్ మెహందీ కూడా కాదు, ప్యారెట్ గ్రీన్ యూస్ చేసి, పికాక్ గ్రీన్ యూస్ చేసి ఈ లైన్స్ అనేది చిన్నది, ఒక విడ్త్ తక్కువలో, ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువలో విడ్త్ యూస్ చేసి ఇది చేశారు. దాని మీద కూడా మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఒక గ్రీన్ లైన్ యూస్ చేశారు. ఆ విధంగా 4 లైన్స్ అనేది శారీ కట్టుకున్నప్పుడు చూస్తే కనుక ఆ పార్ట్, ఎండింగ్ పార్ట్ నీ లెంత్ కింద చూస్తే కనుక స్పెషల్గా అనిపిస్తుంది. ఇది చిన్నదే అనిపిస్తుంది కానీ కట్టుకున్నప్పుడు మాత్రం చాలా స్పెషల్గా ఈ లైన్స్ని డిజైన్ చేశారు. ఈ పార్ట్ కూడా చూసుకుంటే కనుక ఈ పళ్ళు పార్ట్లో సిల్వర్ అండ్ జెరీ కాంబినేషన్ యూస్ చేసి శారీ పళ్ళు పార్ట్ మొత్తం డిజైన్ చేశారు. అది కూడా ఈ ఫ్లవర్ పార్ట్ ఎలా ఉంది అంటే మిడిల్లో సిల్వర్ ఇచ్చారు. మిడిల్లో సిల్వర్ ఇచ్చారు. ఈ 2 సైడ్ ఎండింగ్స్ వచ్చేసి గోల్డ్ జెరీని యూస్ చేశారు. ఇక్కడ బొట్టు షేప్లో వచ్చేసి ఇలా మనకి బొట్టు షేప్లో వచ్చేసి ఇలా గ్రీన్ కాంబినేషన్ యూస్ చేసి ఈ ఎండింగ్ పార్ట్ స్టార్ట్ అవుతున్న టైంలో గ్రీన్ పార్ట్లో ఎండింగ్ ఇచ్చారు. పింక్ కాంబినేషన్ సేమ్ యాస్ట్రీస్గా ఉంది. పళ్ళు పార్ట్ చాలా గ్రాండ్గా ఇచ్చారు. ఓకే, సారీ కూడా డిజైన్స్ వస్తుంది. ఓకే, సారీ కూడా మిడిల్ డిజైన్స్ ప్లస్ బోర్డర్స్. బోర్డర్ కూడా మనం అక్కడ పింక్ కాంబినేషన్ యూస్ చేసాం, ఇక్కడ గ్రీన్ యూస్ చేసాం. ఓకే, శారీ బాడీ పార్ట్ చూస్తే కనుక ఈ బార్డర్ అనేది తక్కువ లెంత్ తీసుకున్నారు. లైక్ ఏదైతే బాడీ కలర్ గ్రీన్ యూస్ చేసామో గ్రీన్ లైక్ కొంచెం గోల్డ్ యూస్ చేసి లైక్ సిల్వర్ కూడా కనిపిస్తుంది, లైక్ సిల్వర్ మిక్స్ అన్నట్టు మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సిల్వర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ యూస్ చేసి ఈ బార్డర్ని డిజైన్ చేశారు. అట్ ద సేమ్ టైం మనం పళ్ళు పార్ట్లో గ్రీన్ తీసుకున్నాం కదా లైన్స్ ప్యాటర్న్ అనేది, మరి శారీలో వచ్చేసి పళ్ళు పార్ట్ని ఇక్కడ యాడ్ చేశారు. లైక్ పింక్ కాంబినేషన్ యూస్ చేసి 4 లైన్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం పళ్ళు పార్ట్లో అగైన్ ఏ కాంబినేషన్ గ్రీ అయితే లైన్స్ తీసుకున్నామో ఆ లైన్స్ని మనకి ఇక్కడ గ్రీన్ ఇవ్వడం జరిగింది. అంటే లైక్ ఈ గ్రీన్కి అసలు డిఫరెన్స్ చాలా ఉంది. అలాగే బుటీస్ కూడా మనకి లైక్ చిలుక పచ్చల కలర్ మీద గోల్డ్ బుటీస్ అనేది ఒక లీఫ్ పార్ట్, లైక్ చిన్న చిన్న లీవ్స్ ఇచ్చారు. అలాగే ఈ పట్టులో కూడా మనం జనరల్గా ఎక్కువగా ప్లెయిన్ చూస్తుంటాం కదండి, మరి ఈ శారీలో స్పెషల్గా ఉంది ఏంటంటే లైన్స్ అనేవి లైక్ ఆపోజిట్లో స్ట్రైట్ లైన్స్ కనిపిస్తున్నాయి మనకి ఎక్కువగా. లైన్స్ అనేది దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే మాత్రమే ఈ క్లాత్లో మనకి ఎక్కువగా లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి. లైన్స్ చాలా ఎలివేట్ అవుతున్నాయి, గ్రీన్ అండ్ గోల్డ్. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ పళ్ళు కలర్ ఇస్తారు, బార్డర్లో ఈ పింక్ ఇచ్చారు కదా, ఆ పింక్ కలర్ బ్లౌజ్ ఇస్తారు. ఓకే, శారీలో మనం
ఓకే, బ్లౌజ్ లైక్ చూడగానే కలర్ చాలా కలర్ఫుల్గా ఉందండి. ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. కడితే కూడా చాలా ఎలివేట్ అవుతారు అందరిలో మీరే. మరి ఈ శారీ బ్లౌజ్ కూడా పింక్ కాంబినేషన్ తీసుకున్నారు. మరి ప్లెయిన్ ఇచ్చేసి శారీ బ్లౌజ్కి కూడా లైన్స్ ఇచ్చారు మనకి. బార్డర్ చూస్తే కనుక పైన కింద సేమ్ ఇచ్చారు, లైక్ పింక్ కాంబినేషన్ అండ్ గోల్డ్తో యూస్ చేసి ఈ బార్డర్ని డిజైన్ చేశారు. అట్ ద సేమ్ టైం గ్రీన్ కాంబినేషన్ శారీలో మనం ఏదైతే యూస్ చేసామో ఆ గ్రీన్తో లైన్స్ కూడా ఇచ్చారు. లైక్ ఈ విధంగా కూడా మనం హ్యాండ్ స్టిచ్ చేయించుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువగా హెవీ పొడవు బ్లౌజెస్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు స్లీవ్స్ కాబట్టి ఇది కూడా డిజైన్ చేసి మనము ఈ శారీ డిజైన్ చేయించుకోవచ్చు. ఎండింగ్ పార్ట్ కూడా ఆ విధంగానే ఉంది. ఓకే అండి, మరి ఇంత మంచి కలర్ కాంబినేషన్. శారీ ప్రైస్ చెప్పలేదు. 4400 అండి. ఏంటండి అగైన్ 4400? ఏంటి అని చాలా రీజనబుల్గా అనిపిస్తున్నాయి ప్రైజెస్ మాత్రం. చాలా కలర్ కాంబినేషన్స్ కూడా ఒకదానికి ఎక్కడ సింక్ అవ్వకుండా డిఫరెంట్ కాంబినేషన్. చూసారు కదండి, ఆర్కే బ్రదర్స్లో మంచి ఉప్పాడ కలెక్షన్స్ ఉన్నాయండి. మరి ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4400 రూపీస్ ఓన్లీ. ఇంకో శారీని ఇప్పుడు చూద్దాం. రాయల్ బ్లూ పైన పింక్ యూస్ చేసి శారీని డిజైన్ చేశారు. ఓకే, వావ్. పళ్ళు పాటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. అంటే లైక్ పింక్ కాదు, ఒకలాంటి టమాటో పింక్ యూస్ చేసి చూసారు కదా. శారీ కాంబినేషన్ వచ్చేసి రాయల్ బ్లూ అండ్ టమాటో పింక్ యూస్ చేసి ఈ శారీని డిజైన్ చేశారు. మరి శారీ పళ్ళు పాటు చూద్దాం ఇప్పుడు. ఓకే, పళ్ళు పాటు చూస్తే చాలా గ్రాండ్గా డీసెంట్గా కనిపిస్తుంది మనకి. పళ్ళు పాటులో బార్డర్ చూస్తే బార్డర్ వచ్చేసి లైక్ టమాటో పింక్ అండ్ గోల్డ్ జరీ యూస్ చేసి బార్డర్ని డిజైన్ చేశారు. కొంచెం హెవీగానే ఇచ్చారు బార్డర్ అనేది. లైక్ తక్కువగా ఇవ్వకుండా ఎక్కువగా ఇవ్వకుండా మీడియంగా డిజైన్ చేశారు. ఓకే అండి, కింద కూడా సేమ్ బార్డర్ పళ్ళు పాటు అనేది అలాగే ఇచ్చారు. లైక్ ఇక్కడ ప్లెయిన్గా ఇచ్చేసారు. లైక్ ఒకలాంటి లైన్స్ యూస్ చేసి జరీతో జిగ్జాగ్ జరీ ఇచ్చేసి మధ్యలో ఒకలాంటి రౌండ్ ఓవర్లాప్ షేప్లో ఇచ్చేసి ఒక ఎస్ షేప్లో ఈ ఎండింగ్ పార్ట్ అనేది లైన్ స్పెషల్గా కనిపిస్తుంది. ఈ పళ్ళు పార్ట్ మొత్తం కాంబినేషన్ యూస్ చేశారు. టమాటో పింక్ అండ్ వాయిలెట్ బ్లూ యూస్ చేసి ఈ డిజైన్ చేశారు. లైక్ ట్రయాంగిల్ షేప్, ఒకలాంటి డైమండ్ షేప్లో ఆపోజిట్లో ఇచ్చారండి. దగ్గర నుంచి చూస్తే మనకి ఇది బాగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. డైమండ్ షేప్లో వాయిలెట్ కలర్ యూస్ చేసి ఒక డైమండ్, ఆపోజిట్లో గోల్డ్ కాంబినేషన్తో ఒక డైమండ్ ఇచ్చి ఆల్టర్నేట్గా శారీ ఒక లైన్ మొత్తం కొంచెం హాఫ్ మీటర్కి తక్కువలో ఇచ్చి ఈ డిజైన్ చేశారు. నెక్స్ట్ ఈ పార్ట్ చూస్తే కనుక ఒక ఫ్లవర్ డిజైన్ చేశారు. మనం మెహందీ వేస్తూ ఉంటాం కదండి, ఆ మెహందీ డిజైన్ లాగా ఒక డిజైన్ వేశారు. ఫ్లవర్ వాయిలెట్ కలర్ యూస్ చేశారు. దాని ఎండింగ్స్ వచ్చేసి జెరీతో కాంబినేషన్తో యూస్ చేశారు. లైక్ మళ్ళీ అగైన్ డిఫరెంట్ ఫ్లవర్ యూస్ చేశారు. లైక్ సేమ్గా కాకుండా డిఫరెంట్గా సేమ్ యూస్ చేసి ఇలా వాయిలెట్ అండ్ గోల్డ్ యూస్ చేసి ఇది డిజైన్ చేశారు. థర్డ్ పార్ట్ కూడా అగైన్ ఇక్కడ ఏదైతే తీసుకున్నామో అలా ఇలా కంటిన్యూస్గా 4 లైన్స్ అనేవి ఉన్నాయి. 4 లైన్స్లో 2 లైన్స్ సేమ్గా ఇచ్చి 2 లైన్స్ అగైన్ సేమ్గా ఇచ్చారు. ఓకే, షోల్డర్ పార్ట్ మనకి రాయల్ బ్లూ యూస్ చేసి శారీని డిజైన్ చేశారు. రాయల్ బ్లూ మీద పింక్ టమాటో. ఓకే, కొంచెం కాంట్రాస్ట్గా ఉంది కదండి. అంటే పళ్ళు పార్ట్లో కొంచెం మనం ఎండింగ్ పార్ట్ ఇది యూస్ చేసాం కాబట్టి ఆ ఎండింగ్ పార్ట్లో డిజైన్ ఇచ్చారు. ఓకే, ఈ శారీ షోల్డర్ పార్ట్ చూస్తే కనుక బార్డర్ యాస్టీస్గా మనము పళ్ళు పార్ట్లో పింక్ కాంబినేషన్ యూస్ చేసి బార్డర్ని డిజైన్ చేశారు కదా. ఇక్కడ విషయానికి వస్తే కనుక ఓన్లీ గోల్డ్ జరీ కలర్ ఏదైతే ఉందో అది మాత్రమే బార్డర్ ఇచ్చారు. లైక్ కింద బాటమ్ కూడా ఆ విధంగానే గోల్డ్ జరీ డిజైన్ చేశాము. ఈ బుటీస్ చూస్తే కనుక మనము లైక్ నాట్ వాయిలెట్ పింక్, ఒకలాంటి పింక్ రాణి కలర్ పింక్తో యూస్ చేసి ఒక బుటీని అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇది కూడా జరీ కాంబినేషన్ అనేది హెవీగా చూపించలేదు, లైట్గా చూపించి ఈ పింక్ అండ్ జరీ యూస్ చేసి ఒక ఫ్లవర్స్ని డిజైన్ చేశారు. లైక్ ఆల్టర్నేట్గా 4 అనేవి ఉన్నాయి, ఆ తర్వాత 3 ఉన్నాయి, కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ అగైన్ 4 ఉన్నాయి. ఇలా శారీ మొత్తం షోల్డర్ పార్ట్ అనేది ఇలా కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఫ్రిల్స్ ఇప్పుడు ఇది లంగా హాఫ్ శారీ. ఓహో, అయితే ఓన్లీ షోల్డర్ పార్ట్ వరకే చూసాం మనం. ఓకే, ఇప్పుడు ఫ్రిల్స్ లో కూడా డిజైన్ హాఫ్ శారీలో ఓకే ఫ్రిల్స్ లో కూడా డిజైన్ ఇలా వస్తుంది. ఓకే, నైస్ అండి. ఇది హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ అండి. లైక్ వాయిలెట్ పింక్ వాయిలెట్ రాయల్ బ్లూ యూస్ చేసి మనం ఆ పార్ట్ని యూస్ చేసాము. మరి ఇది అగైన్ పింక్ తీసుకున్నాం, ఒకలాంటి నాట్ పింక్ టమాటో పింక్ యూస్ చేసి ఈ ఫ్రిల్స్ పార్ట్ అనేది చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. మరి ఈ బార్డర్ కూడా షోల్డర్ పార్ట్లో మనం గోల్డ్ ప్లెయిన్ తీసుకున్నాం కదా, ఇక్కడ మాత్రం టమాటో పింక్ అండ్ గోల్డ్ మిక్స్ చేసి ఈ బార్డర్ని డిజైన్ చేశారు. శారీ కూడా ఓవరాల్గా ఇలాగే రన్ అవుతుంది. ఈ కాంబినేషన్ ఆల్ ఓవర్ డిజైన్ శారీ మొత్తం పట్టు ఫ్రిల్స్ పార్ట్ ఆల్ ఓవర్ డిజైన్ యూస్ చేశారు. లైక్ సెల్ఫ్ ఏదైతే పింక్ కాంబినేషన్ సెల్ఫ్లో ఒక ఫ్లవర్ అనేది ఎలివేట్ చేశారు, థ్రెడ్ లాగా ఉంటుంది. శారీ మొత్తం ఇలాగ జరీతో లైన్స్తో రన్ అవుతూ ఉంటుంది. శారీ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది, వేసుకుంటే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది కదండి. దీని బ్లౌజ్ వచ్చేసి మనము ఏదైతే ఫ్రిల్స్ పార్ట్ తీసుకున్నామో పళ్ళు పార్ట్ తీసుకున్న కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. ఓకే, చూసారు కదండి, ఫ్రిల్స్ పార్ట్ అండ్ పళ్ళు పార్ట్ ఏదైతే కలర్ కాంబినేషన్ యూస్ చేసామో అదే కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. లైక్ ప్లెయిన్గా ఇచ్చేసారు. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది.
మంచి లైట్ వెయిట్ పట్టు, బార్డర్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇంతే లెంత్లో ఇచ్చారు, హ్యాండ్స్కి యూస్ చేసుకోవచ్చు. ఓకే అండి, మంచి కాంబినేషన్ లైక్ పట్టులో హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ చూపించారు. దీని కాస్ట్ ఎలా పడుతుంది? 4800 అండి. 4800. ఓకే, చూసారు కదండి. మరి ఇలాంటి ఇంకా మరిన్ని కలెక్షన్స్తో త్వరలో ఒక కొత్త షాప్ని ఇనాగ్రేషన్ చేస్తున్నారండి, అదే ఆర్కే కలెక్షన్స్. మరి ఆర్కే కలెక్షన్స్ వచ్చేసి December 14th ఇనాగ్రేషన్ చేస్తున్నారండి. ప్రముఖ టెలివిజన్ యాంకర్ సుమా కనకాల చేత్తో ఇనాగ్రేషన్ చేస్తున్నారు. మరి తప్పకుండా మీరు విజిట్ చేస్తారు కదండి. మరి అడ్రస్ వచ్చేసి ఆర్కే బ్రదర్స్ ఆపోజిట్లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ని తప్పకుండా విజిట్ చేయండి. వావ్, అసలు డిఫరెంట్ కలర్ అన్నమాట. కలర్ డిఫరెంట్ కలర్ వస్తుంది. డిఫరెంట్ కలర్ లైక్ ఈ పళ్ళు సెల్ఫ్ వస్తుందండి. పళ్ళు సెల్ఫ్, శారీ మొత్తం సెల్ఫ్. అవునండి, చూసారు కదండి. ఈ శారీ సెల్ఫ్ లైక్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ యూస్ చేసి శారీని డిజైన్ చేశారు. శారీ కలర్ వచ్చేసి గ్రేలో కొంచెం డార్క్గా ఇచ్చారండి. ఈ కలర్ అనేది చాలా రేర్గా కనిపిస్తుంది, కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మరి శారీ పళ్ళు పార్ట్ చూద్దాం ఒకసారి. శారీ పళ్ళు పార్ట్ చూస్తే గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. పళ్ళు పార్ట్ కూడా సెల్ఫ్ ఇచ్చారు. సెల్ఫ్లో బార్డర్ కూడా ప్లెయిన్ ఇచ్చేసారు. లైక్ లైట్ వెయిట్ పట్టు తీసుకున్నారు, ప్లెయిన్ ఇచ్చారు. లైక్ బార్డర్ ఏమి ఇవ్వలేదు. రెగ్యులర్గా బార్డర్స్ ఎక్కువగా చూస్తాము, ఇది ప్లెయిన్గా ఇచ్చారు. ఈ పట్టీ మాత్రం చిన్నది, లైక్ ఒక ½ ఇంచుకి ఈ పట్టీ గోల్డ్ కాంబినేషన్ యూస్ చేశారు. టెంపుల్ డిజైన్ యూస్ చేసి ఈ పళ్ళు పార్ట్ని డిజైన్ చేశారండి. టెంపుల్ ఎక్కువగా ఈ మధ్య రన్ అవుతుంది కదా, గోల్డ్ కాంబినేషన్ టెంపుల్ డిజైన్ యూస్ చేసి ఈ పళ్ళు పార్ట్ని అనేది సింపుల్గా హెవీ వర్క్ కాకుండా సింపుల్గా ఒక బాక్స్ లాగా టెంపుల్ వర్క్ ఇచ్చేసి డిజైన్ చేశారు. గోల్డ్ జరీ కాంబినేషన్ యూస్ చేసి కింద బార్డర్ కూడా చూస్తే కనుక లైక్ మనకి ½ ఇంచుకి పైన ఏమో కొంచెం తక్కువగా ఇచ్చారు, కింద వచ్చేసి కొంచెం ½ ఇంచు పెంచి మనకి బార్డర్ని డిజైన్ చేశారు. డిఫరెంట్ కలర్, అసలు ఇప్పటివరకు ఈ కాంబినేషన్ చూడలేదు మనము. ఓకే, గ్రే కదా, గ్రేలో కూడా మనకి చాలా థిక్గా కనిపిస్తుంది. ఓకే, గ్రే కలర్ యూస్ చేసి ఈ శారీని డిజైన్ చేశారు. పళ్ళు పార్ట్ చూద్దాం ఫస్ట్గా. పళ్ళు ఇదండి. ఓకే అండి, పళ్ళు పార్ట్ చూస్తే కనుక లైక్ గ్రే కాంబినేషన్ యూస్ చేశారు. జరీ గోల్డ్ జరీతో ఇచ్చేసి బార్డర్ చిన్నగా ఇచ్చారు. ఎండింగ్ పార్ట్ కొంచెం అంటే బాటమ్ పార్ట్ చూస్తే కొంచెం జరీ తక్కువగా ఇచ్చారు, పైన ఇస్తే కొంచెం జరీ పార్ట్ థిక్గా ఇచ్చారు. పళ్ళు పార్ట్ మనకి సింపుల్గా డీసెంట్గా ఎందుకు ఉండని ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ఈ బాటమ్ పార్ట్ శారీలో ఏదైతే నీ లెంత్కి కింద చూస్తే కనుక చాలా డిఫరెంట్గా, చాలా డిజైనర్ అండి. అసలు ఇది చూస్తే లైక్ మనం పికాక్స్తో డిజైన్ చేశారు. శారీ మొత్తంని పికాక్స్తో డిజైన్ చేశారు. ఒక పికాక్ ఇచ్చేసి గోల్డ్తో యూస్ చేశారు. లైక్ అలాగే అట్ ద సేమ్ టైం పింక్, దాని బాడీలో ఒక కలర్ని పింక్తో చేశారు. అలా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక గోల్డ్ ఫ్లవర్ ఇచ్చారు. దాని లీఫ్ పార్ట్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్తో యూస్ చేశారు. మళ్ళీ పికాక్ అగైన్ పింక్ అండ్ గోల్డ్తో యూస్ చేసి ఇలా ఆల్టర్నేట్గా ఒక ఫ్లవర్ ఒక పికాక్ వచ్చి డిజైన్ చేశారు. ఇలా మళ్ళీ బార్డర్ కూడా మనము పళ్ళు పార్ట్లో మనకి ప్లెయిన్గా ఇచ్చారు. షోల్డర్ పార్ట్ ఏమో మనకి గ్రే కలర్ యూస్ చేసి ప్లెయిన్గా యూస్ చేసాము. కానీ ఈ పార్ట్ అనేది లైక్ క్రీప్, ఒక లోటస్, అలాగే కంటిన్యూస్గా లీవ్స్ వస్తున్నాయి, కంటిన్యూస్గా ఫ్లవర్, ఒక ఫ్లవర్ ఒక లోటస్, అలా లోటస్ అండ్ క్రీపర్ వరకు కంటిన్యూస్గా ఇచ్చారు. కానీ ఈ ఫ్లవర్స్ అనేవి కూడా ఆల్టర్నేట్గా మనకి పింక్ అండ్ గ్రీన్ అనేది మనము ఎక్కువగా యూస్ చేసాము. ఇలా కంటిన్యూస్గా శారీ మొత్తం రన్ అవుతూ వస్తుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే క్రీపర్. ఓకే, కలర్ కాంబినేషన్ అనేది గ్రీన్ పింక్ యూస్ చేసాము. పైన చిన్న బార్డర్ యాస్టీస్గా. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? శారీ బ్లౌజ్ చూస్తే కనుక సెల్ఫ్ కలర్ యూస్ చేసి గ్రేతోనే శారీ బ్లౌజ్ని డిజైన్ చేశారు. లైక్ మనకు శారీకి ఏ విధంగా చిన్న లైన్ బార్డర్ ఇచ్చారో అదే ఇచ్చారు. ఎండింగ్ కూడా అదే బార్డర్ యూస్ చేసి శారీ డిజైన్ చేశారు. నైస్ అండి, మంచి కాంబినేషన్. మరి శారీ ప్రైస్ ఎలా పడుతుంది? 4400 అండి. వావ్, 4400 రూపీస్. చూసారు కదండి, ఇంత మంచి శారీ ప్రైస్ వచ్చేసి 4400 రూపీస్ ఓన్లీ అండి. కోదండ బాబు గారు ఏంటి అంటే లైక్ ఉప్పాడాలోనే డిఫరెంట్ కలెక్షన్స్ని చాలా లైక్ ఒక కలర్కి డిఫరెంట్గా కలెక్షన్స్ చూపించారు, డిఫరెంట్ డిజైన్స్ కూడా చూపించారండి. ఉప్పాడ పట్టు గురించి మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో యస్, చూసారు కదా ఉప్పాడ పట్టులో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని. మరి ఇలాగే వీరు ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నారండి, ఆర్కే బ్రదర్స్ ఆపోజిట్ లో ఉన్న ఆర్కే కలెక్షన్స్. మరి ఆర్కే కలెక్షన్ ఇనాగ్రేషన్ December 14th ఉందండి. సుమా కనకాల
లైక్ ప్రముఖ యాంకర్ సుమా కనకాల చేత ఇనాగ్రేషన్ ఉందండి. మరి మీరందరూ తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. మరి ఇది వాటి బ్యూటిఫుల్ హలో లేడీస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.